శీతాకాలంలో మాత్రమే లభించే మధుర ఫలం సీతాఫలం. ఒకప్పుడు అడవులు, పొలం గట్లు, బంజర్లకే పరిమితమైన ఈ వృక్ష సంపద మార్కెట్ గిరాకీ ఊపందుకోవటంతో ఇప్పుడు వాణిజ్య శైలిలో తోటరూపును సంతరించుకుంటోంది. పండుగ వినియోగానికే కాక సీతాఫలం గుజ్జుతో ఐస్ క్రీం వంటి ఉప ఉత్పత్తుల జోరు కూడా పెరిగింది. ప్రస్తుతం తోటలన్నీ కాయదశ నుంచి కోత వరకు పలు దశల్లో ఉన్నాయి. అయితే సెప్టెంబర్ మొదట్లో కురిసిన అధిక వర్షాలకు తోటల్లో తెగుళ్లు వ్యాపించి కాయ నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కాయలపై మచ్చలు, కాయకుళ్ళు, పిండి నల్లి, పండు ఈగ వంటి చీడపీడలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నివారణా చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శంకర్. ఇప్పుడు సీతాఫలం సీజన్ సెప్టెంబర్ నెలలో మనకు కాయ ఎదుగు దశలో ఉంటుంది కాబట్టి అధిక వర్షాలు మరియు తేమ వాతావరణం నిరోధకంగా ఉండడం వల్ల ఈ కాయలపైన నల్ల మచ్చలు లేదంటే ఆంత్రక్నోస్ మచ్చ తెగులు కానీ బ్యాక్టీరియల్ కాంకర్ కానీ కాయకులు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి ముందు జాగ్రత్తగా కార్బనిజం ప్లస్ మ్యాంకోజిబ్ మందు అయితే లీటర్కి 2 గ్రాములు, లేదా కార్బనిజం అయితే లీటర్కి 1 గ్రాము, లేదా క్లోరోథాలనిల్ మందు అయితే లీటర్కి 2 గ్రాములు, ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవచ్చును. బ్లాక్ రాట్ అనే కాయ మీద అటువంటి నల్లటి ఈ కుళ్ళులాగా ఏర్పడి కాయలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించడానికి ట్రైసైక్లోజోల్ అనే మందు అయితే లీటర్కి 1 గ్రామ్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. డిప్లోడియా ఫ్రూట్ రట్ అనేది కూడా వస్తుంది. ఇది ఈ కాయల మీద తడి ఉన్నటువంటి నల్లటి మచ్చలు ఏర్పడి కాయ అంతా విస్తరించి కాయ లోపలికి కూడా ఈ నల్లటి శిలీంధ్రం వల్ల కాయ గుజ్జు అనేది నల్లగా మారి యూజ్ చేయడానికి అనుకూలంగా ఉండదు. సో దీన్ని మనం నివారించడానికి టెబుకోనజోల్ లీటర్కి 1 ml లేదా పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటీరామ్ కలిసినటువంటి మందు అయితే లీటర్కి 1 గ్రాము, ఏదైనా ఒక కాయలంతా బాగా తడిచేలాగా 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. సీతాఫలంలో ఒక మొండి జాతి పురుగు అంటే పిండి నల్లి కాయల మీద గ్రూస్లో చేరేసేటువంటి రసం పీల్చడం వల్ల కాయలు వాడకానికి నిరుపయోగంగా ఉంటాయి. దీని మీద నల్లటి మసిమంగు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. పిండి నల్లిని గమనించిన వెంటనే మనము చెట్టు అంతా తడిచేలాగా క్లోరోఫైరిపస్ 2 ml లేదా ప్రొఫెనాఫాజ్ అయితే లీటర్కి 2 ml లేదా ఇమిడాక్లోరోపిడ్ అయితే 0.5 ml ఏదైనా ఒక మందుని పిచికారీ చేసుకోవాలి. పండు ఈగ అనేది పండ్లు మాగే దశలో కానీ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. దీన్ని మనం నివారించడానికి ఎకరానికి మిథైల్ యూజినల్ ట్రాప్స్ని 20 నుంచి 30 వరకు ట్రాప్స్ని ఏర్పాటు చేసుకోవాలి. దాంతోపాటు మనము పిచికారీ చేసుకోవడానికైతే మలాథియాన్ లీటర్కి 2 ml లేదా డెల్టామెథ్రిన్ 1.5 ml మరియు వేప నూనె 5 ml కలిపి చెట్టు అంతా పిచికారీ చేసుకోవాలి. అలాగే చెట్టు మీద కాయలు పండనివ్వకుండా క్రమక్రమంగా కోస్తూ ఉండాలి. ఈ రాలిన కాయలను క్రమంగా తీసివేస్తూ ఉండాలి. అలాగే మనకి వర్షాలు తొందరగా ఆరడానికి అంతర్కృషిని రోటోవేటర్తో లోతు తక్కువగా అంతర్కృషిని చేసి భూమి ఆరేలాగా చేసుకున్నట్లయితే తేమ వాతావరణం తగ్గి సమస్యలు తగ్గుతాయి.